ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం. బీచ్‌లో డ్రోన్ దాడి, 7 రకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో, లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. ఈ సంఘటనకు సంబంధించి ఘటనలో 3 పిల్లలతో సహా మొత్తం 7 మృతి చెందారు. 40 మందికి పైగా తీవ్ర గాయపడ్డారనమాట. మరో 9 మందికి పరిస్థితి అత్యంతంగా విషమంగా ఉన్నట్లయితే చెప్తున్నారు. ఇక గెలటెడ్ జింక్ ప్రాంతంలో ఒసిఫోవా బీచ్‌లో ఈ డ్రోన్ దాడి జరిగింది. అయితే ఈ ఘటన సంబంధించిన వీడియో అనేది వైరల్ అవుతుందన్నమాట. పేలుడు ఒకసారిగా సంభవించడం, టూరిస్టులు పరుగులు తీయడంతో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అటు ఈ దాడిని రష్యా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించి ఉక్రెయిన్ ఉగ్రవాదానికి పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దొంగ దెబ్బ తీయడం కాదు, ఏదైనా ఉంటే నేరుగా చూసుకోవాలని సవాల్ విసిరింది. అనవసరంగా యాత్రికుల జీవితాలు ఆడుకోకూడదని చెప్పేసి హెచ్చరించింది. ఈ దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుందని వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇందులో రష్యాలో పెను విషాదం చోటు చేసుకుంది. రష్యాలోని రద్దీ బీచ్‌లో ఉక్రెయిన్ డ్రోన్ దాడి అయితే చేసింది. ఇక ఈ ఘటనలో సో, ముగ్గురు సహా పిల్లలతో సహా మొత్తం 7